అండి ఇవాళ కాళ్ళ షేర్వా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg కాళ్ళు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, ఆనియన్స్ ఒక 2 మీడియము, 4 పచ్చిమిర్చి అనమాట. ఇప్పుడు తయారు చేసే విధానం, కాళ్ళు 2 సార్లు బాగా కడుక్కున్నాను. కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే జల్దీ ఉడుకుతాయి అనమాట. ఓకే అండి, దీంట్లో సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను, ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు, 2 చెంచాల ఉప్పు, 4 చెంచాల కారము. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాండి. ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోస్తున్నానండి. కుక్కర్ పెట్టేయాలి, పొయ్యి మీద పెట్టేసేయాలి. ఒక 10 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలండి, ఎందుకంటే కాలు కదా బాగా ఉడకాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాళ్ళు ఉడికినాయి. ఇవి 10-12 విజిల్ వచ్చిందాక పెట్టాను నేను. చింతపండు పిసికి దీంట్లో పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇది ఒక 15 మినిట్స్ దాకా మసాలండి. మసాలాక అప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా ఉడకాలి. ఇది చింతపండు పోసిన కాబట్టి కొంచెం ఉడికినాక అప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే అండి, దగ్గరికి అయింది. ఒక చెంచా ధనియాల పొడి వేసుకున్నాను, ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ నుంచి బంద్ చేసుకోవాలి. కాళ్ళ కూర రెడీ అయిపోతుంది. ఇక కొత్తిమీర వేసుకోవాలి కదండి, కొత్తిమీర లేదు మా దగ్గర. ఓకే అండి, కాళ్ళ షేర్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా షేర్వా లాగా ఉండాలండి, బాగుంటుంది.